ఈరోజు ఏ రెసిపీతో మీ ముందుకు వచ్చానంటే టమాటా పప్పు చేస్తున్నా. మరి చికెన్ కబాబు ఇంతకు ముందు నేను బొగ్గుల పొయ్యి మీద చేశాను, మామూలు పొయ్యి మీద. ఇప్పుడేమో ఇది మీకు చూపించడం కోసం ఈ గ్యాస్ మీద ఎలా చేస్తానో చూపిస్తున్నాను. పప్పు టమాటా నేను విజిల్ తీయడానికి లేట్ అవుతుందని నేను విజిల్ పప్పు పెట్టేశాను ఆల్రెడీ. మీకు చూపించడం కోసం ఎంతెంత వేసానో మీకు చూపించడం కోసం నేను ఇట్లా మీకు చూపిస్తున్నా. నేను పప్పు పెట్టేశాను మీకు చూపించి, నేను విజిల్ తీసేవాడికి విజిల్ అంతా తీస్తే పప్పు అవ్వదు కదా, అందుకని మీకు లేట్ అవుతుందని ఇవో గ్లాస్ పప్పుకి 4 టమాటాలు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, కొంచెం చింతపండు వేయాలి, కొత్తిమీర, చిన్న ఉల్లిపాయ, పసుపు, కారం నేను పెట్టి కుక్కర్ పెట్టేశాను. దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తా. దాన్ని ఇప్పుడు నేను మామూలుగా మ్యారినేషన్ ఇట్లా చేసేసి మెత్తగా కచ్చపిచ్చగా చేసేసి తాలింపు వేసేయడమే దాన్ని. ఈ చికెన్ కబాబ్ ఏమో ఊరికే పప్పు కదా, మీకు ఇలా చూపించాలని చూపిస్తున్నాను. నేను చికెన్ కబాబ్ ఏమో పసుపు, కొంచెం పెరుగు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, పెరుగు కొంచెం అన్నీ వేసి, కార్న్ పౌడర్ కొంచెం వేసేసి దీన్ని మ్యారినేట్ చేసి పక్క పెట్టా. కొంచెం నిమ్మరసం వేసేసి చిన్నది నిమ్మకాయ 4 డ్రాప్స్ వేసాను. ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టాను. దీన్ని ఇప్పుడు నానాలి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని పక్క తీసుకుని మీకు స్టవ్ మీద ఎలా చేయాలో చూపిద్దామని ఇలా చేసి పెట్టా. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పప్పు తాలింపు వేసుకున్నాం. ఓ పక్కనేమో చికెన్ కబాబ్ చూపిస్తాం. చూసారమ్మా, పప్పు టమాటా నేను ఆల్రెడీ పట్టేసాను. కుక్కర్ పెట్టేసి విజిల్ చేశాను. 2 విజిల్ అయితే సరిపోతుంది. పప్పు టమాటా మనకి ఇలా పప్పు కనిపించాలన్నమాట. కనిపిస్తేనే దీని పప్పు టమాటా టేస్ట్ బాగుంటుంది. అంటే కొంతమంది సరిపోదని మెత్తగా చేసేసుకుని కొంచెం గ్రేవీ పలచగా చేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా చేస్తాను. దీన్ని కొంచెం మనం మెదిపేసి, పప్పు గుత్తొన్న గరిటితోన్న మెదిపేసి నేను తాలింపు వేసేస్తాను. చింతపండు కొంచెం వేసానన్న పెరుగు, టమాటా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేయాలి పులుపు. సరేనా? ఉప్పు వేసేసి మెదిపేసుకుని నేను తాలింపు వేస్తా. చికెన్ కబాబ్ ఓ పక్కన చేస్తా. సరే, మీకు స్టవ్ వెలిగించేది చూపిస్తా. మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం. ఇంకొక వర్క్ వేద్దాం. ఇప్పటికైతే ఇది సరిపోతుంది. ఇట్లా మనకి మంట ఎక్కువ కావాలంటే ఎక్కువ వస్తుంది. నేను సెగది మైన్గానే ఎక్కువ వస్తుంది అన్నమాట. చుట్టూరా అంత ఎక్కువ రాదు. ఇలా తిప్పుకోవచ్చు. కానీ నేను ఒక పక్కనే పెట్టి స్టవ్ మీద మనకి కుదిరినప్పుడు పుల్లల పొయ్యి మీద పెట్టి అలా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కాదు మనకి అంత ఓపిక లేదు, అదే ఇప్పుడు ఇవాళ మనకు కుదరదు కాబట్టి ఇలా స్టవ్ మీద ఇలా చేసుకోండి. లేకపోతే బొగ్గులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని కూడా బయట వెలిగించేసి అదంతా అయిపోయినాక ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలంటే పిల్లలు అడిగారనుకో అప్పటికప్పుడు మనం ఇది చేయాలనుకున్నప్పుడు ఇది ఇలా చేయండి, చాలా బాగుంటుంది. పప్పు తాలింపు చేసుకున్నాం. ఓకేనా? పప్పు టమాటాలో ఎండుమిరపకాయలు బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎన్నిమిరకాయలు అన్నీ తినేటప్పుడు ఎన్నిమిరకాయలు వేయించినవి వస్తే బాగుంటుంది. చూసేసరికి నెక్స్ట్
వాటర్ పోసుకున్నాం. కొంచెం అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం వేడి మనం వాటర్ పోస్తాం కదా, కొంచెం తగ్గించి పప్పు టమాటా చూసారా ఎట్లా కానీ మంచిగా కానీ అంటే నేను చిన్న చిన్న పీసులు కోస్తాను, అందుకే కొంచెం తొందరగా మగ్గుతాయని చిన్న చిన్న పీసులు కట్ చేసాను అనమాట. ఇలా పప్పులోను రసంలోను ఏ చారు టమాటా చారులోను అన్నిటిలోకి బాగుంటాయి. ఇలా పప్పు టమాటా చూసారమ్మా, ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనం. కబాబ్స్ని ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా అంటే స్టవ్ మొత్తం కాలదు కదా, పుల్లల పొయ్యి అంటే ఆ వేడి వేడి ఉంటుంది. పుల్లల పొయ్యి మీద వేడి బాగా చుట్టూరు వస్తుంది, మంచిగా అది వేడి ఉంటుంది. అది వేడి సెగ బాగా ఉంటుంది. మనం మంటలేపైనా అన్నీ మంచి కుక్ అవుతాయి, మెత్తగా ఉడికిపోతాయి. అది దీని మీద మనం ఇలా వేసుకోవాలి. మేము ఇలా చేసుకుంటామని చూపిస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారేమో నాకు తెలీదు. నేను ఏది చేసుకుంటున్నానో మీకు అది చూపిస్తున్నాను. మేము ఏది తింటున్నామో, నేను ఎలా వండుకుంటానో, మా ఇంట్లో ఎలా వంట చేసుకుంటామో మీకు అలా చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుకుంటారు. మేము మా ఇంట్లో ఎలా వండుకుంటాం, మా అత్త ఎలా చూపించారో అట్లా చూపిస్తున్నాను. నేను ఎక్కడ నేర్చుకోలేదు, టీవీలో చూసి కూడా చేయను. నేను నా సొంతంగానే చేస్తున్నాను. కొన్ని ఇలాంటివన్నీ నేను సొంతంగా చూసి చేసుకుంటా. కట్మాయన్నీ మా అత్త చూపిస్తుంది. నేను ఇలాగే చేసుకుంటాం. అంత అయిపోయింది, మనం తీసేస్తున్నాం కబాబ్స్. పిల్లలు అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు పిల్లలకి చేసి పెట్టండి. కాకపోతే స్టవ్ మీద మొత్తం అవుతుంది, తర్వాత మెల్లగా చూసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కదమ్మా పప్పు టమాటా ఈరోజు రెసిపీ ఎట్లా చేసానో చూసారు కదా. మేము ఇలా చేసుకుంటాము, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకటి ఇంకొకటి చికెన్ కబాబ్ చేశాను. దీన్ని కూడా ఎలా చేయాలో, స్టవ్ మీద ఎలా చేయాలో, గ్యాస్ స్టవ్ మీద ఎలా చేయాలో చూపించాను కదా. ఇలా చేసుకోండి, కాంబినేషన్ బాగుంటుంది, నంచుకుంటానికి బాగుంటుంది. పప్పు టమాటా ఇది రసంలోను చారులోను ఇంకా టమాటా చారు దేంట్లోనూ సరే చాలా బాగుంటాయి. మనం ఈజీగా ఇట్లా చక్కగా నంచుకొని తినేయచ్చు. ఇలా చేసుకోండి, నేను ఇలాగే చేసుకుంటాను. ఇలాగే చేస్తాను, నేను ఎలా చేస్తానో మీకు అలాగే చూపిస్తున్నా. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం. అందరికీ మా ఛానల్ని రీచ్ అయ్యేలా చూడండి. ఓకేనా? బాయ్.